దక్షిణ భారతదేశంలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామంటున్నారు బీజేపీ నేత పురంధేశ్వరి. ఆర్కే నగర్ అభివృద్ధి చెందాలంటే బీజేపీనే గెలిపించాలంటున్నారు. గత కొన్నేళ్లుగా అడుగంటిందని ఇప్పుడు కేంద్రం ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తుందన్నారు. మరోవైపు పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే చాలా వరకు ఖర్చు తగ్గించుకోవచ్చని చెప్తున్న పురంధేశ్వరితో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. ఆర్కే నగర్ బరిలో అభ్యర్థుల తరపున ప్రధానమైనటువంటి నేతలందరూ కూడా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం చేసేందుకు బీజేపీ నేత మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి ఇక్కడ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ప్రస్తుతం మనతో పురంధేశ్వరి ఉన్నారు, ఆమెతోనే మాట్లాడదాం. మేడం చెప్పండి, తమిళనాడులో ఎలాగైనా సరే పాగాయాలని బీజేపీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎప్పటికి ఫలిస్తాయని మీరు అనుకుంటున్నారు? ఇది దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకోవాలనే లక్ష్యంతో మేమందరం కూడా పనిచేస్తున్నాం. మా జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు కూడా ఆ మేరకే మాకు దిశానిర్దేశకత్వం కూడా చేయడం జరిగింది. ఏ రాజకీయ పార్టీ అయినా స్ట్రెంగ్త్ కావాలని ఆకాంక్షిస్తుంది కాబట్టి ప్రతి రాష్ట్రంలో కూడా దక్షిణ భారతదేశంలో సైతం భారతీయ జనతా పార్టీ స్ట్రెంగ్త్ కావాలని అనుకుంటున్నాం. ఇవాళ జరిగేటువంటి ఎన్నికల్లో గంగయ్య అమరన్ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నిలబడ్డారు. గంగయ్య అమరన్ గారు మంచి వ్యక్తి అని చెప్పి అందరికీ తెలిసినటువంటి విషయం. ఇవాళ ప్రజలు గుర్తించవలసినటువంటి విషయం, పన్నీర్ సెల్వం గారు కనుక ఓటు వేసినట్లయితే వారు అభ్యర్థికి ఖచ్చితంగా దానివల్ల ప్రయోజనం ఉండదు. అదేవిధంగా దినకరన్ గారు కనుక ఓటు వేసినట్లయితే అవినీతిని ప్రోత్సహించినట్లేనని చెప్పి వారందరూ కూడా గమనించాలి. కానీ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి గంగయ్య అమరన్ గారు కనుక ఓటు వేసినట్లయితే డెవలప్మెంట్కి వేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రజలు గుర్తించాలని చెప్పి మీ ద్వారా నేను అభ్యర్థిస్తున్నాను. 2 పర్యాయాలు జయలలిత గారు ఇక్కడ నుండి ముఖ్యమంత్రిగా నిలబడినప్పటికీ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు పెద్ద సమస్యగా ఈ కాన్స్టిట్యున్సీలో ఉంది. కనుక ఖచ్చితంగా గంగయ్య అమరన్ గారు వచ్చినట్లయితే డైరెక్ట్గా ఢిల్లీ గవర్నమెంట్ తోటి మాట్లాడుకుని ఒక స్పెషల్ ప్యాకేజ్ ద్వారా ఈ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్కి వారు కృషి చేస్తారన్న నమ్మకం మాకుంది. కనుక వారిని ఆశీర్వదించమని మీ ద్వారా మేము అభ్యర్థిస్తాం. మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, తమిళనాడులో ఉన్నటువంటి భావాలు వేరు, ఇక్కడ భావజాలం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అందులోనూ జాతీయ పార్టీలు అంటే కొంత వ్యతిరేక భావం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం కూడా ఇది. అలాంటి చోట బీజేపీ ఏం చేయబోతున్నాం అని చెప్పి మీరు చేయబోతున్నారు? నేను ఇందాక చెప్పాను కానీ అభివృద్ధి అనేది మా నినాదం. అభివృద్ధి నినాదంతో మేము ప్రజల వద్దకు వెళ్తున్నాం. ఇప్పటి వరకు అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి ప్రజలకి గంగయ్య అమరన్ గారి ద్వారా మేము అభివృద్ధిని అందిస్తామని చెప్పి మేము చెప్పబోతున్నాం. ప్రజలు ఖచ్చితంగా దీన్ని గుర్తిస్తారని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. ఢిల్లీలో తమిళనాడు చెందిన రైతులు 25 రోజులుగా దీక్ష చేపడుతూ ఉన్నారు, కానీ వారి సమస్యకు ఒక పరిష్కారం లేదు. కానీ ఇక్కడికి వచ్చి మీరు ఓట్లు అడుగుతున్నారు. సో ఇదే అంశాన్ని ప్రతిపక్షాలు ప్రధానంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ద్రవిడ పార్టీలు ముఖ్యంగా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు మీరు? సహజంగా ఇప్పుడు కరువు నివారణార్థం వారు అడిగినటువంటి 40,000 కోట్లు అడిగినట్టున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని. కానీ 1,700 కోట్లు కేంద్ర ప్రభుత్వం వారికి ఇవ్వడం జరిగింది. మిగతావి అంచనాల ప్రకారం వాటి యొక్క వాల్యూని బట్టి, అంటే విలువను బట్టి నిజంగా అంత మేరకు ఉందా అనేది అంచనా వేసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అయితే సమస్యలు ఈ రైతులకి సంబంధించినటువంటి సమస్య, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సమస్య సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు దాని మీద దృష్టి పెట్టారు. యూపీలో చూసినట్లయితే ఇప్పుడు యూపీ ప్రభుత్వం 36,359 కోట్ల రూపాయలని మాఫీ చేయడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారం కాదు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేసుకుని చేసినటువంటి విషయం. కనుక ఆ విధంగా స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయం మీద దృష్టి పెట్టి ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే ఏ విధంగా సహకరించాలో కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. తమిళనాడులో నేరుగా ప్రవేశించడం సాధ్యం కాదు కాబట్టి పన్నీర్ సెల్వంని ఆ విధంగా కూడా పార్టీ బలోపేతం చేయాలన్నటువంటి ఒక ఆలోచన చేసింది. కానీ ఆ ప్రయత్నం బెడిసికొట్టింది అనేటువంటి ప్రచారం కూడా తమిళనాడులో జరుగుతుంది. ఇందాక మీరు అన్నారండి ప్రచారం అని. సో అది ప్రచారం మాత్రమే, దానికి ఎటువంటి బేసిస్ లేదు అని చెప్పి నేను చెప్పగలను. 2019లో ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగే అవకాశం, పరిపాలన పెట్టి లోక్సభ ఎన్నికలతో పాటు ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరపాలనేది ఒక వ్యూహంగా బీజేపీ ఉందనేది కూడా కొంత తెలుస్తుంది. 1 ఎలక్షన్ 1 ఓట్ మీద దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఆ రకంగా దేశవ్యాప్తంగా ఒకే ఎన్నిక ఉన్నట్లయితే డెవలప్మెంట్కి అవరోధంగా ఉండదు అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో ఉంది. అయితే రాష్ట్రపతి ఎన్నికలకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఖచ్చితంగా రాష్ట్రపతి ఎన్నికలు అనేది ఎమ్మెల్యేస్ వారందరూ కూడా ఎంపీస్ అందరూ కూడా తీసుకున్నటువంటి డిసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికలు స్థానిక సమస్యల మీద ఆధారపడి ఎలక్షన్ ని ఇక్కడ అడ్వాంటేజ్ గా తీసుకునేటువంటి అవకాశం ఉంది. బీజేపీకి అనుకూలంగా మార్చుకునేటువంటి అంశాన్ని ఏమైనా ప్రత్యేకంగా ఆలోచించేటువంటి అది ఎన్నికల సమయానికి మేము తీసుకునేటువంటి నిర్ణయం అండి. ఇంత తొందరగా తీసుకునేటువంటి అవకాశం లేదు. తమిళనాడులో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందిస్తామని పురంధరేశ్వరి చెప్తున్నారు.